జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా మంచివాడే. ఆయన కాకపోతే మంచివారండి, మరి ఆయన మనలాగా చేస్తున్నారమ్మా. నాకేంటంటే తెలియదండి బాబు. కుర్రోడు మాత్రం చాలా మంచివారండి, పోతే వేయించుకుని పోనండి. అందరూ బిల్లుగా ఉన్నారు, అన్నదమ్ములు అన్నదమ్ములు పోనండి, చాలా ప్రేమ అండి. కోర్టుకి పోయి కలుస్తున్నప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు సీను మీతో? కలుస్తున్నారా మీరు ఎప్పుడైనా? నేను ఎక్కడ వెళ్ళానండి బాబు, చాలా దూరం కదండి, రాలేనండి. నన్ను కూడా తీసుకెళ్ళలేదండి. అబ్బాయిలు కలిసి వస్తానండి. ఈ ఫోన్ మీద ఏమనలేదు నేను. దూరం నుండి చూస్తే శ్రీనివాస్ కనిపిస్తాడా మీకు? కోర్టుకు పోయినప్పుడు కానీ లేకపోతే జైలుకి పోయి చూస్తున్నప్పుడు శ్రీనివాస్ కనిపిస్తాడా? దగ్గర తీసుకెళ్తానండి. ఇలాగ ఉంటాయండి అద్దాలు, అద్దాలు అలాగే ఉంటాయండి. అద్దాల్లో ఫోన్ ఎత్తారండి బయట, హ్యాండ్ ఫోన్ ఉంటుందండి. ఆ ఫోన్ ప్రకారంగా మనం మాట్లాడేవాడినండి. ఎలా మాట్లాడినండి నేను, కొడుకు అందులో నేను ఇందులో. నా కొడుకుని మాత్రం పెంచండి బాబు, మీకు నమస్కారం. నా కొడుకులని జీవితం చాలా నష్టాలు పోతున్నామండి, అప్పులు పోలేయానండి. ఆయన ఏమో ఆరోగ్యం బాగోలేదండి ముసలి ఆయనకి, ఆయన వంగిపోయానండి. కొడుకు బాధ ఎంత బాధ ఉంటుందండి. దాని ఆయన కూడా వంగిపోయానండి. ఆయన కూడా కొడుకు చూసుకుని ఇలా లేరండి. ఇప్పుడు ఆయన బాగలేదు అంటుండ్రు. మా ఉద్దేశం కూడా ఏంటంటే నిజంగానే మీరు నిరాహార దీక్ష చేశారు కదా, కొడుకులేని జీవితం అందుకోండి బాబు. ఏదో పెన పోతే అంత ఉంటే అంత. నా కొడుకే నాకు కావాలండి, ప్రాణమన్నా వదిలేతను కానండి. నా కొడుకుని మాత్రం నేను వదిలిపెట్టినండి. జైలు కన్నా వెళ్ళి అక్కడన్నా చచ్చిపోతుంది కానండి, నా కొడుకుని మాత్రం నేను వదిలిపెట్టినండి. ఆయన ఏం ముసలాయన అక్కడ పోయేలా ఆయన మంచి పెట్టేశారంటండి. మరి ఫోన్ చేస్తానేమంటున్నారండి, నాన్నగారు బాగోలేదు, మీరు వచ్చిందాక ఇంట్రెస్ట్ వేయించండి అని చెప్తున్నాను. నేను 5 కొడుకులండి బాబు నాకు. ఏడవకండమ్మా. ఇప్పుడు మీరు నిరాహార దీక్ష చేస్తూ కూర్చుంటే రేపు మీ ఆరోగ్యం పాడైపోతే శ్రీనివాస్ బయటికి వచ్చినప్పుడు మీరు ఆరోగ్యంగా లేకపోతే ఎలా? ఆయన బయట ఉంటాడండి బాబు, మేము చచ్చిపోతే బాగలేదండి. 5 సంవత్సరాలు పట్టించి ఇలా కుళ్ళిపోయి కూర్చొచ్చిపోతున్నానండి నేను. చచ్చిపోయి ఏం సాధిస్తామమ్మా, ఏం కాదు. కాకపోతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ప్రధానమైన కారణం కూడా ఏంటంటే మీరు నిరాహార దీక్ష చేస్తున్నారు. హృదయం పొంగిపోతుందండి, కడుపులో నుంచి 5 సంవత్సరాలు పట్టించింది. కళ్ళు కూడా కనిపించట్లేదండి, ఈ నీరు వెళ్ళిపోయి నిద్ర పట్టదు, ఆకలేదండి. కొడుకే గ్యాప్ వచ్చేస్తున్నాడండి. నా కొడుకుని చేసి నా కుటుంబం నాదుకుంటానండి బాబు. మీ దగ్గరకు వచ్చానండి బాబు. ఒకవేళ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా అడిగితే మా ఛానల్ త్రూ ఏమన్నా మీరు వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఏమన్నా అభ్యర్థించాలంటే అభ్యర్థించండి, అడగండి. ఏమన్నా అడుగుతాను అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆయన్ని నా కొడుకు నిర్ధారణ చేసింది, మా కుటుంబం ఆదుకోవాలని. ఇప్పుడు ఆదుకోపోయిన బాగలేదండి బాబు. నేనే అడుక్కునన్నా పెంచుకుంటానండి. నా కొడుకుని మాత్రం త్వరలో ఇద్దరు చేస్తానండి బాబు. నా కొడుకుని ఏడుకుంటున్నానండి బాబు. అడ్వకేట్ గారు ఏమంటున్నారు? మీ అబ్బాయి బయటికి వస్తాడని అంటున్నాడా? ఏమంటున్నాడు లాయర్ గారు? వస్తానండి, ఎందుకండి ఏమండి, జగన్మోహన్ మీ దయండి అంటుంది. మీతోటే ఉందండి, జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉందండి. ఏం చేస్తారు మీరే చెయ్యరు బాబు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒకవేళ ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీ బాధను వింటారని ఆశిస్తున్నానమ్మా. మీరు ఈ వయసులో నిరాహార దీక్ష చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించి పిలిపించానండి మిమ్మల్ని ఇక్కడి వరకు. నిజంగా మీరు ఇప్పుడు తినకుండా కూర్చొని పిల్లోడు రేపో మాపో వస్తాడు, ఎన్ఐఏ నుండి కూడా మీకు అప్రూవల్ వచ్చింది, ఆ అబ్బాయిని విడుదల చేయమన్నట్టు ఏదో వినిపించింది. రేపో మాపో మీ అడ్వకేట్తో మాట్లాడి నిజంగానే అబ్బాయి బయటికి వచ్చే విధంగా చూసే ప్రయత్నం చేస్తారు. నిజంగా న్యాయ నిర్ణేతలన్నీ కోర్టులన్నీ ఉన్నాయి. మీరు మాత్రం భోజనం చేసి బాగుండండి కొంతవరకు. ఒక రానున్న రోజుల్లో ఖచ్చితంగా బయటికి వస్తాడని ఆశిద్దాం. సరేనమ్మా, ఏడవకండి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.